వైసీపీ కార్పొరేటర్లు 7గురు టీడీపీలోకి, 5గురు జనసేనలోకి చేరడంతో విశాఖ నగరపాలక సంస్థలో ఆ పార్టీ సభ్యుల సంఖ్య 47కు పడిపోయింది. అలాగే కూటమి బలం కూడా సరిగ్గా 47కి పెరగడంతో ఉత్కంఠ నెలకొంది. ఒక ఇండిపెండెంట్ సభ్యులు ఇప్పటికే వైసీపీకి మద్దతివ్వగా స్థాయి సంఘాన్ని కూటమి హస్తగతం చేసుకోవాలంటే ఇప్పుడు వామపక్షాలకు ఉన్న 2 కార్పొరేటర్లు సహకరించాలి. కానీ వారేమంటున్నారు? సిపిఎం కార్పొరేటర్ గంగారావుతో మా ప్రతినిధి మూర్తి ముఖాముఖి. ఇన్నాళ్ళు గ్రేటర్ విశాఖలో చక్రం తిప్పిన వైసీపీకి ఇప్పుడు గడ్డుకాలం ఎదురయ్యే పరిస్థితులు దాపురించేటట్లుగా కనిపిస్తున్నాయి. వైసీపీకి చెందిన 12 మంది అటు టీడీపీలోని కొంతమందిని అలాగే జనసేనలో కొంతమంది చేరడంతో ఇప్పుడు సంఖ్యాబలం అయితే జీవీఎంసీలో తగ్గుముఖం పట్టిందనేది తెలుస్తోంది. ఇప్పుడు స్థాయి సంఘాన్ని కైవసం చేసుకోవాలంటే 49 కార్పొరేటర్ల బలం అవసరం. ఇప్పుడు ఇద్దరు అంటే ఒక కూటమి మరోవైపు వైసీపీ కూడా సమాన స్థాయిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో వామపక్షాల ఓట్లు ఇప్పుడు కీలకంగా మారిన నేపథ్యంలో ప్రస్తుతం గంగారావు గారు ఉన్నారు, సిపిఎం కార్పొరేటర్. ఆయన అడిగి మనుషులు చేస్తాం. సార్, మీరు చెప్పండి, ఇప్పుడు వామపక్షాలు 2 ఓట్లు అటు సిపిఐ కానీ సిపిఎం కానీ ఈ 2 చాలా కీలకంగా మారే. మీరు ఏ విధంగా వివరించిపోతున్నారు? స్థాయి సంఘం ఎన్నికలు వచ్చే నెల 7లో వస్తున్నాయంటున్నారు, మీరు ఏ విధంగా చూస్తారు? ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్లో రాజకీయాలు అనేటువంటివి వ్యాపార రాజకీయాలుగా మారిపోయినాయి. అందువలన వైసీపీలో ఉండే కార్పొరేటర్లు ఏమో తెలుగుదేశంలోకి గారిపోతున్నారు, వీళ్ళు అధికారంలోకి వచ్చారు. రేపు మళ్ళీ ఇంకొక అధికారంలోకి ఇంకో పార్టీ వచ్చింది, వీళ్ళందరూ కూడా అందులో జంప్ అవుతూ ఉంటారు. ఇలాంటి విలువలు లేనటువంటి రాజకీయాలు అనేటువంటి ఆంధ్ర రాష్ట్రంలో నడుస్తూ ఉన్నాయి. వీటిని సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. సిపిఐ సిపిఎం పార్టీ నుంచి 2 కార్పొరేటర్లు మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నాయి. రేపు స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఈ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు అనేటువంటివి ఈరోజు జీవీఎంసీలో ఈరోజు అవి ఒక కమిషన్ల స్టాండింగ్ కమిటీగా మారిపోయింది. ప్రజలకు ఉపయోగపడేటటువంటి పనులు కాదు. 10 నుంచి 20% కమిషన్ తీసుకుంటారు. ఏది ఈ యొక్క స్టాండింగ్ కమిటీలో ఉండేటటువంటి వాళ్ళు ఎవరైనా సరే దానికోసం ఈరోజు పోటీలు పడుతూ ఉన్నారు. వాటిని మేము సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. కౌన్సిల్ని జరగనీయకుండా ఈరోజు స్టాండింగ్ కమిటీ ఎన్నికలు అనేటువంటి పేరు మీద 6 నెలల నుంచి ఎన్నికలే పెట్టలేదు, కౌన్సిలే జరపలేదు. ఎంత దుర్మార్గం అండి ఇది! కౌన్సిలే ఈరోజు ఎటువంటి అధికారాలు లేకుండా రాష్ట్ర ప్రభుత్వాలు తొంగలో తొక్కేసింది. ఈరోజు నిధులు అనేటటువంటివి కౌన్సిల్ దాకా అలాట్మెంట్ అనేటువంటి జరగనీయకుండా 3 నెలల లోపు కూడా కౌన్సిల్ సమావేశం పెట్టుకోనీయకుండా మధ్యంతరంగా ఈ స్టాండింగ్ కౌన్సిల్ తీసుకొచ్చేసి అడ్డగోలుగా తమకు అవసరమైన పనులు అనేటువంటి చేపించుకుంటూ అందులో నిధులు అనేటువంటి పెద్ద ఎత్తున కమిషన్లు పొందుతున్నారు. అటువంటి ఎన్నికల్లో సిపిఎం పార్టీ కానీ సిపిఐ కానీ పాల్గొదు. అవి కమిషన్ల కోసం పాకులాడేటటువంటి స్టాండింగ్ కమిటీకి సిపిఎం సిపిఐ వామపక్షాలు అనేటువంటి వ్యతిరేకం అనేటువంటిది కూడా మేము అందరికీ ప్రజానీకం తెలియజేస్తున్నాం. రేపు ఎన్నికల్లో సిపిఎం పార్టీగా ఈ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో పాల్గొదు అనేటువంటిది కూడా తెలియజేస్తాం. వైసీపీలో కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు, వాళ్ళని తీసుకుంటున్నాము, దానివల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పి. మంచి చెడు ఏమిందంటే వ్యాపారాలన్నీ రాజకీయం అయిపోయిన తర్వాత రాజకీయాలన్నీ వ్యాపారం అయిపోయిన తర్వాత మంచి చెడు ఏముంది? నేను 100 కోట్ల రూపాయలు సంపాదిస్తానా 10 కోట్లు సంపాదిస్తాను తేడా తప్ప. కొంతమంది నిజాయితీ పరులు ఉన్నారు. ఆ నిజాయితీ పరులు అటు ఇటు జంపింగ్ చేసేటటువంటి వాళ్ళు చాలా తక్కువ. అటువంటి వాళ్ళు ఏమి లేవు. మొత్తంగా చూసుకున్నప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీలోకి జంప్ అవటం అనేటువంటి ఇది సర్కస్ కంపెనీ. ఈ సర్కస్ కంపెనీలో పార్టీలు వేరు తప్ప వీళ్ళందరూ ఈ గుంపే. ఈ యొక్క సర్కస్ కంపెనీ ఈ మనుషులు అటు ఇటు తిరుగుతారు, జనాలు మోసం చేస్తూ ఉంటారు, రాష్ట్రాన్ని లూటీ చేస్తూ ఉంటారు అనేటువంటిది సిపిఎం పార్టీ. 5 ఏళ్లలో ఎన్నో కుంభకోణాలు జీవీఎంసీ కేంద్రంగా జరిగాయనేది మీరు చాలా గొంతు ఎత్తి విప్పారు. అవి ఏమైనా దారికి వచ్చే అవకాశం ఉందా? వాటి మీద ఏమైనా ఎంక్వైరీ కమిషన్ కానీ మేము సిపిఎం పార్టీగా కొత్తగా వచ్చినటువంటి రాష్ట్ర తెలుగుదేశం జనసేన ప్రభుత్వాలను మేము డిమాండ్ చేసేది ఏమిటంటే విశాఖపట్నంలో జరిగినటువంటి ఈ యొక్క 2.5 ఏళ్ల కాలంలో జరిగినటువంటి అనేకమైనటువంటి అక్రమాలు జరిగినాయి. భూములు అడ్డగోలుకి ఇచ్చేశారు. స్మార్ట్ సిటీల పేరు మీద 30 ఏళ్ళకి 20 ఏళ్ళకి లీజులకి ఇచ్చేశారు. స్విమ్మింగ్ పూల్స్ని ఇచ్చేశారు. జీవీఎంసీ యొక్క ఆస్తులను ఆ విధంగా కొల్లగొట్టారు. అలాగే జీవీఎంసీ యొక్క అనేకమైన సంవత్సరానికి 100 కోట్ల ఆదాయాలు వచ్చేటటువంటి అద్దెల ద్వారా వచ్చే కాంప్లెక్స్లు ఉన్నాయి. మరి అవన్నీ కూడా లూటీ చేస్తున్నారు. 5-6 కోట్లు కూడా రావటం లేదు. పెద్ద కుంభకోణాలండి. కుంభకోణాల మీద కుంభకోణాలు జరిగిపోతూ ఉన్నాయి. వీటన్నిటి మీద విచారణ కమిటీ వెయ్యమనండి. సిపిఎం పార్టీ సిపిఐ కూడా మేము కూడా ఉంటాం. ఆ కుంభకోణాల్లో ఎన్ని వందల వేల కోట్ల రూపాయలు దిగమింగారో మేము ప్రూవ్ చేస్తాం. తప్పనిసరిగా ప్రూవ్ చేయగలుగుతాం.
అందువల్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక విచారణ కమిటీ వేయమనంటే, అందులో సిపిఐ సిపిఎం కార్పొరేటర్లను కూడా ఇన్వాల్వ్ చేయమనంటే, మేము మొత్తం కూడా నిగ్గు తేలుస్తాం, ఎన్ని వేల కోట్ల రూపాయలు తిన్నారో ప్రజల సొమ్ము అనేటువంటిది, ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం అవ్వాలనేటువంటిది కూడా మేము చెప్తున్నాం. అలాగే విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్లో జరిగిన అవినీతి అక్రమాల మీద ఒక శ్వేతపత్రం కూడా విడుదల చేయమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అమరావతి, పోలవరం కాదు, విశాఖపట్నం 25 లక్షల జనాభా ఉంది, అతిపెద్ద మహానగరం విశాఖపట్నం రాష్ట్రంలోనే. ఇటువంటి చోట్ల పరిపాలన రహితంగా, బాధ్యతారహితంగా కొల్లగొట్టేశారు. కుంభకోణాల మీద కుంభకోణాలు దిగమే. వీటి మీద వైట్ పేపర్ అనేటువంటిది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు విడుదల చేయాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. రాబోయే రోజుల్లో కౌన్సిల్లో బలమైన ప్రతిపక్షం కూడా ఉండే అవకాశాలు లేవు, ఎందుకంటే వైసీపీ వాళ్ళందరూ ఎక్కడెక్కడ సర్దుకునే ఆలోచనలు ఉన్నారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? అసలు ఇలాంటి పరిస్థితి గతంలో కూడా ప్రతిపక్షమే లేదు. సిపిఎం సిపిఐ నోరెత్తి అనేక విషయాల మీద పోరాడాం తప్ప, అప్పుడు కూడా తెలుగుదేశం అలాగే వైసీపీ ఈ రెండు అనేక విషయాల మీద ఒక కాంప్రమైజ్ అవుతూ ఉంటారు, కలిసే మాట్లాడుకుంటారు, కలిసే ఎజెండాలు పెడతా ఉంటారు, కలిసే ఓటింగ్ జరగనీయకుండా నిరోధిస్తూ ఉంటారు. అవన్నీ అప్పటికి ఇప్పటికేం తేడా లేదు. వైసీపీ ఉన్న తెలుగుదేశమైనా అందరు కలిసే ఆ విధంగా ఇటువంటి పనుల్లో లావాదేవీలు అన్నింటిలో కలిసే చేసుకొని వాళ్ళ దీంట్లో ఇద్దరు భాగస్వామ్యం ఉందనేటువంటి మేము భావిస్తున్నాం. అదే కొనసాగుతుంది తప్ప ఇంకోటి ఏం కాదని మేము భావిస్తున్నాం. ఫైనల్గా చెప్పండి, స్థాయి సంఘ ఎన్నికలు వస్తున్నాయి, అలాగే మేయర్కి పీఠానికి కూడా కొంత ఇబ్బంది కలిగే పరిస్థితులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వామపక్షాలుగా మీరు ఎలాంటి స్టాండ్ తీసుకున్నారు? మేము ఈ ఎన్నికల్లో పాల్గొము. ఇవన్నీ కూడా అవినీతి రాజకీయాలు. ఈ రొచ్చులోకి సిపిఎం వామపక్షాలు అనేటువంటివి ఎటువంటి పరిస్థితుల్లో పాల్గొవనేటువంటిది మేము భావిస్తూ ఉన్నాం. ప్రజల పక్షాన్ని నిలబడతాం. ఇప్పుడు మేయర్ మారతారా లేదా అనేటువంటిది వాళ్ళు తెలుసుకోవాలి. అలాగే ఎంతమంది వైసీపీ నుంచి ఖాళీ అయిపోయి జనసేన తెలుగుదేశంలో చేరతారనేటువంటిది వాళ్ళు ఎన్ని తెలుసుకున్నా మేము ప్రజల పక్షాన్ని నిలబడతాం. ఈ ప్రభుత్వాన్ని ఎవరు మేయర్ వచ్చినా మేము కౌన్సిల్లోనూ బయట కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం, అవినీతి అక్రమాల మీద నిలేస్తాము. ఆ విధంగా ప్రజాక్షేత్రంలో వాళ్ళందరినీ కూడా నిలబెడతామని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇది ముఖ్యంగా జీవీఎంసీ కౌన్సిల్ అనేది ఒక సర్కస్ కంపెనీలా మారిపోయింది. అటు వాళ్ళు ఇటు వాళ్ళు అటు మారిపోవడం తప్ప ప్రజలకు జరిగే మేలేమీ లేదని చెప్పి ఆయన చెప్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు జీవీఎంసీలో జరిగిన కుంభకోణాలపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ అయితే సిపిఎం నుంచి గట్టిగా వినిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో మూర్తి, వీబీసీ అండ్ టీవీ, విశాఖపట్నం.